టీమిండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల రిటైర్మెంట్లపై వస్తున్న ఊహాగానాలకు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెరదించారు. ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్ వీరిద్దరికీ చివరిది అవుతుందని వస్తున్న వార్తలను ఆయన స్పష్టంగా ఖండించారు. రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోవాల్సింది ఆటగాళ్లే, దానిపై ఇతరులు మాట్లాడడం సరైనది కాదని ఆయన స్పష్టం చేశారు. వెస్టిండీస్ పై సిరీస్ విజయం అనంతరం మీడియాతో మాట్లాడిన రాజీవ్ శుక్లా, ఆస్ట్రేలియాతో జరగబోయే సిరీస్ లో రోహిత్, కోహ్లీ ఉండటం జట్టుకు చాలా ప్రయోజనకరమని తెలిపారు. వారిద్దరూ గొప్ప బ్యాటర్లు. వారి అనుభవం జట్టుకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది వారి చివరి సిరీస్ అన్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవని తెలిపారు. 2027 ప్రపంచ కప్ నాటికి రోహిత్ కి 40, కోహ్లీ 30 వయసులోకి చేరుతారు. ఇదే సమయంలో సుమన్ గిల్ కెప్టెన్ గా రాణించడం, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ వంటి యువ ఆటగాళ్లు సత్తా చాటడంతో సీనియర్ ప్లేయర్ల భవిష్యత్పై చర్చ మొదలైంది. ప్రస్తుతం రోహిత్, కోహ్లీ టెస్టులు, టీ20ల నుంచి తప్పుకొని కేవలం వన్డే ఫార్మాట్లకే పరిమితమయ్యారు. వెస్టిండీస్ పై విజయం సాధించిన గిల్ నేతృత్వంలోని జట్టును రాజీవ్ శుక్లా అభినందించారు. ఆస్ట్రేలియా టూర్ కు ముందు ఈ విజయం చాలా ముఖ్యమైనది. అక్కడ పోటీ ఎప్పుడూ తీవ్రంగానే ఉంటుంది. ఈ విజయం మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆస్ట్రేలియాలో కూడా మనం విజయం సాధిస్తామనే నమ్మకం ఉంది అని ధీమాగా చెప్పారు.